ఈ వీడియోలో మనం ఆథరైజ్ పాన్ సర్వీసెస్ ద్వారా ఆథరైజ్ పాన్ ఏజెంట్ ఏ విధంగా అంటే మైనర్ పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలన్నది ఫుల్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఆన్బోర్డ్ అంటే ఏ విధంగా డేటా ఎంటర్ చేయాలి, అదే విధంగా డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి కూడా నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తానండి. ఇప్పుడు మీరు మైనర్ పాన్ కార్డ్ అప్లై ఏదైతే చేస్తున్నారో ఫస్ట్ ఏ డాక్యుమెంట్స్ అనేవి మనకు కావాలి అని చెప్పేసి అయితే ఇక్కడ చూద్దామండి. ముందుగా మీరు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి చూసుకుంటే మైనర్ పాన్ కార్డు కోసం, మైనర్ అంటే ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ కార్డు అయితే చేస్తామండి. ఎవరైతే ఆ మైనర్ వ్యక్తి ఉన్నాడో అతని యొక్క రీసెంట్ ఆధార్ కార్డు అయితే తీసుకోండి. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీ దగ్గరికి వాళ్ళు కార్డు తీసుకుని వస్తారు. వాళ్ళు ఏమైనా ఈకేవైసీ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ ఇటువంటి ఏమైనా చేంజ్ చేసి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు పాత ఆధార్ కార్డు తీసుకొచ్చినా మీరు ఏంటంటే మొదటగా మీరు ఈ ఆధార్ కార్డు అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి వారి ఓటీపీ ద్వారా. అదేవిధంగా మైనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 అయితే తీసుకోండి. అదేవిధంగా ఆ తండ్రి మ్యాక్సిమం ఏంటంటే తండ్రి యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకోండి. ఇన్ కేసు వాళ్ళు లేని పక్షంలో ఏంటంటే తల్లి యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకోవాలి. అది కూడా లేదు వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకోవాలండి. అదేవిధంగా వారు అప్లికేషన్ పైన సంతకం కూడా చేయాల్సి వస్తుందండి. మైనర్ కాబట్టి మైనర్కి ఏంటంటే మాక్సిమం ఇప్పుడు తండ్రి ఆధార్ కార్డు తీసుకుంటాం, తండ్రి యొక్క సంతకమే మనం అయితే పెట్టించుకుంటాం. ఇన్ కేసు తండ్రి అవైలబుల్ లేని టైంలో ఏంటంటే తల్లి లేదా గార్డియన్ అనే వాళ్ళు కూడా సైన్ చేయొచ్చు, వారి యొక్క ఆధార్ కార్డు అనేది ప్రొడ్యూస్ అయితే చేయవచ్చు. ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. మీరు మీ యొక్క లాగిన్ లోకి రాగానే మీ యొక్క లాగిన్ లో అయితే చూపిస్తూ ఉంటది. ఇక్కడ అయితే మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ ఇండివిజువల్ ఉంటదండి. ఇక్కడ లాస్ట్ నేమ్, సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలా అంటే ఇక్కడ సర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ సర్ నేమ్ అంటే ఇంటి పేరు అనుకుంటున్నారు. కాదండి, కొద్దిసేపు ఈ సర్ నేమ్ అన్నది మర్చిపోండి. ఇది లాస్ట్ నేమ్ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ అన్నది ఇంటి పేరు. ఆధార్ కార్డులో ఉన్న మొదటి పేరు ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫస్ట్ నేమ్ కింద ఇవ్వాలి. ఇవన్నీ అలా అంటే నేమ్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలన్నది కూడా నేను ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డులో ఉండే మొదటి పేరు, అంటే అది ఇంటి పేరే అవుతుందండి. మాక్సిమం అందరికీ కూడా ఫస్ట్ ఉండే పేరు ఏంటంటే ఇంటి పేరు ఉంటుంది. ఆ ఇంటి పేరునే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మిడిల్ అంటే మధ్య పేరు. అదేవిధంగా లాస్ట్ నేమ్ అంటే ఇది సర్ నేమ్ కాదు, ఇక్కడ ఇంటి పేరు ఎంటర్ చేయకూడదు. ఎంటర్ చేస్తే ఏమైందంటే ఆధార్ కార్డులోనే ఫ్రంట్ ఉంటుంది, మీరు ఎంటర్ చేసింది బ్యాక్ వస్తుంది ఇంటి పేరు. అప్పుడు ఏమైంది, ఆథరైజేషన్ ఫెయిల్ అవుతుంది, మీరు చేసే కార్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మీరు చూసుకుని అయితే చేయాలండి. ఇప్పుడు ఆ డేటాను ఎలా ఎంటర్ చేయాలి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నేమ్ అని చెప్పేసి ఈ సర్ నేమ్ అనేది కొద్దిసేపు మర్చిపోండి, ఇది లాస్ట్ నేమ్ మాత్రం, అంటే చివరి పేరు మాత్రం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సర్ నేమ్ ఉంది కదా అని ఇది ఇంటి పేరు అనేది మీరు అయితే అనుకోవద్దు. అక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది లాస్ట్ నేమ్ మాత్రమే. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు లేదా ఆధార్ లో వచ్చే మొదటి పేరు అండి. ఆధార్ లో మనకి ఎలా ఉంటది, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది మన్య అరవింద్ అని ఉంది. ఇప్పుడు ఇది ఫస్ట్ నేమ్ అవుతుంది, అర్థమైందండి. ఇది లాస్ట్ నేమ్ అవుతుంది. ఇంకా మధ్యలో ఏదైనా పేరు ఉంటే అది మిడిల్ నేమ్ కింద వస్తుంది అనమాట. మధ్య పేరు అంటే మిడిల్ లో ఉండే పేరు, లాస్ట్ నేమ్ అంటే చివరగా వచ్చే పేరు. అదేనండి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. అది సర్ నేమ్ అయితే కాదు, ఇక్కడ చివరిలో ఉండే పేరు. మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ అయితే ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆధార్ కార్డులో చింతా రవి కుమార్ అని చెప్పేసి ఉందనుకోండి. ఇక్కడ చూడండి లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో చివరగా ఉన్న పేరు అయితే ఇవ్వాలి. అదే విధంగా ఫస్ట్ నేమ్ అంటే అతని యొక్క ఇంటి పేరే ఫస్ట్ లో ఉంది కాబట్టి అక్కడ మనం ఫస్ట్ నేమ్ దగ్గర అతని ఇంటి పేరు ఇస్తాం. మిడిల్ అంటే మధ్యలో ఏదైతే పేరు ఉందో ఆ పేరుని మిడిల్ దగ్గర అయితే మనం ఇస్తాం అనమాట. ఇక్కడ ఇంకొక పేరు కూడా ఇచ్చానండి చూడండి. మీకు ప్రతి ఒక్కటి లాస్ట్ నేమ్ దగ్గర ఏమొస్తుంది, ఫస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి, మీరు ఈ విధంగా అయితే కంపారిజన్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఈజీగా అనేది ఎంటర్ అయితే చేయవచ్చు అనమాట. ఒకవేళ మిడిల్ నేమ్ లేదు, మిడిల్ నేమ్ లేనప్పుడు ఏంటంటే మిడిల్ నేమ్ ఎంటీగా వదిలేయాలండి, అంతేగాని మీరైతే ఎంటర్ చేయొద్దు. ఒకవేళ ఓన్లీ అసలు ఇంటి పేరు లేదు, ఓన్లీ అరవింద్ అనే ఉంది, అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ లో ఉన్నదే ఇక ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ లో కదండి లాస్ట్ లో. అందుకని స్టార్ ఎందుకు ఇస్తారు అంటే ఒకవేళ ఇంటి పేరు లేదు, మధ్యలో పేరు లేదు, ఒకటే పేరు ఉంది, అరవింద్ అనే ఒకటే పేరు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గరే ఎంటర్ చెయ్యి అని స్టార్ మార్క్ అయితే మీకు అప్లికేషన్ లో ఇండికేట్ చేస్తారండి. అంతేగాని అక్కడ సర్ నేమ్ అయితే కాదు, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ దగ్గరికి అయితే వద్దామండి. ఇక్కడ అప్లికేషన్ లో మీరు చెప్పాను కదండి ఫస్ట్ నేమ్ అంటే వాళ్ళ యొక్క ఇంటి పేరు. ఆ విధంగా ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అన్ని ఎంటర్ చేశాక నేమ్ ఆన్ ద కార్డ్ అని చెప్పేసి ఇక్కడ వస్తూ ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే మైనర్ ఉన్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వారి యొక్క జెండర్ అనేది మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్,
మీకు తెలుసు కదా, ఫాదర్ యొక్క ఆధార్ కార్డు ప్రకారం మీరైతే ఇక్కడ ఇవ్వండి. అదే విధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ అంటే ఎవరికైతే పర్సన్ అప్లై చేస్తున్నారో వారిది మాత్రం ఇక్కడ ఇవ్వాలండి ఆధార్ నెంబర్. తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే వాళ్ళ పేరు ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ ఐడి అండి. వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే సాఫ్ట్ కాపీ అనేది ఈమెయిల్ కి వస్తుంది కాబట్టి. మీరు వర్కింగ్ లో లేని ఈమెయిల్ ఇచ్చారంటే కొంచెం మళ్ళీ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా అటువంటిప్పుడైతే ఇబ్బంది పడతారు. కాబట్టి వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే 1-2 సార్లు వెరిఫై చేసుకుని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవ్వండి. తర్వాత వాళ్ళ యొక్క డోర్ నెంబరు, విలేజ్, వాళ్ళ పోస్ట్ ఆఫీసు, ఇవంతా కూడా అడ్రస్ మీరు అందరికీ కూడా డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఇవ్వాలండి. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు మైనర్ కార్డ్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మైనర్ అని చెప్పేసి ఉంది కదండి, ఇక్కడ ఎస్ పెట్టాలండి. ఎస్ పెట్టగానే మీకు ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి లో ఎవరైతే గార్డియన్ ఉన్నారో అంటే ఫాదర్, మదర్, ఎవరైతే మీరు మెయిన్ గా ఫాదర్ చేస్తారు కాబట్టి ఫాదర్ యొక్క పేరు ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చి వారి యొక్క అడ్రస్ అనేది కంప్లీట్ గా ఇక్కడ అడ్రస్ కనిపిస్తుంది, ఈ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. ఇక్కడ ఆధారే ఉంటది, అవి ఉంచేసేయండి. తర్వాత పాన్ కార్డ్ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఫిజికల్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఎలా అప్లోడ్ చేయాలైతే చూపిస్తాను. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ లో అయితే చూపిస్తుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కోసం. ఇప్పుడు మీరు ఏదైతే పాన్ కార్డ్ చేశారో ఇక్కడైతే మీకు అయితే చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మీరు అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ప్రీ ఫిల్డ్ ఫామ్ 49A అని చెప్పేసి రావడం జరిగింది కదా, ఇక్కడ 49A మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయిన ఫామ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఫామ్ కనిపిస్తుంది కదా, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే మీ యొక్క సిస్టమ్ లో Ctrl+P క్లిక్ చేస్తే మీకైతే ప్రింట్ అయితే రావడం జరుగుతుందండి. మీకు ఏదైతే ప్రింటర్ ఉందో ఆ ప్రింటర్ తో అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకుని ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఎలా స్టిక్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు అప్లికేషన్ ఫార్మాట్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఇలా అయితే మీకు ప్రింట్ అయితే వస్తుంది. ప్రీ ఫిల్డ్ ఫామ్ మీరు మొత్తం అన్ని కూడా ఫిల్ చేసిన అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫొటోస్ ఎలా పెట్టాలి, అదేవిధంగా సిగ్నేచర్స్ ఏం తీసుకోవాలి, సపోర్టింగ్ ఫిల్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో అది ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఈ విధంగా స్టిక్ చేయాలండి. తర్వాత వారి గార్డియన్ అంటే ఫాదర్ లేదా మదర్ యొక్క సైన్, ఈ విధంగా అయితే ఇక్కడ వారి యొక్క సైన్ తీసుకోవాలి. అదేవిధంగా అప్లికేషన్ బ్యాక్ సైడ్ కూడా ఇంకో బాక్స్ ఉంటుందండి, ఇక్కడ కూడా వారితో సైన్ అయితే చేయించుకోవాలి. తర్వాత ఆ మైనర్ ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకోవాలి. రీసెంట్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకుంటండి, ఖచ్చితంగా మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని చూడండి రీసెంట్ ఆధార్ కార్డ్. ఆ తర్వాత ఎవరైతే సైన్ చేశారో వారి గార్డియన్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కూడా మీరైతే తీసుకుని అన్ని కలిపి ఒక సింగిల్ PDF అయితే చేయాలండి. ఈ PDF ని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తా ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఫైల్ అయితే చూస్ చేసుకోమంటది. చూస్ చేసుకుని మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీకు అక్నాలెడ్జ్మెంట్ అయితే డౌన్లోడ్ అవడం జరుగుతుందండి. ఈ విధంగా మీరు మైనర్ పాన్ కార్డ్ అప్లై అయితే చేయవచ్చండి. చాలా సులభంగా అయితే మీరు మైనర్ పాన్ కార్డుని అప్లై చేయొచ్చు. మీరు కూడా మీ యొక్క ఏవైతే మీ సేవా సెంటర్ కానీ తర్వాత ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఉన్నా, కొత్తగా మీరు పాన్ కార్డ్ సెంటర్ స్టార్ట్ చేయాలన్నా కూడా మా యొక్క నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తామండి. అదేవిధంగా మా యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తామండి, మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పాన్ ఏజెంట్ గా మరి మంచిగా మీ యొక్క షాప్ లో పాన్ సర్వీసెస్ అందిస్తూ మంచి ఆదాయాన్ని అయితే కూడా పొందవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని మరింత మందికి షేర్ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.